కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలకు కాలం చెల్లిందా? 3 రాష్ట్రాల్లో హస్తానికి అధికారం కట్టబెట్టిన విన్నింగ్ ఫార్ములా ఇప్పుడు పనిచేయడం లేదా అంటే తాజా ఫలితాలు అవుననే చెబుతున్నాయి. మొన్న హర్యానా, ఇప్పుడు మహారాష్ట్ర ఓటములతో కాంగ్రెస్ గ్యారంటీలు పనిచేయడం లేదన్న విషయం తేలిపోయింది అంటున్నారు విశ్లేషకులు. 2022లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరిచ్చింది. ఆ ఎన్నికల్లో ఎలాగైనా హిమాచల్ ప్రదేశ్ పీఠమెక్కాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 10 గ్యారంటీలను గుప్పించింది. ఆ గ్యారంటీలకు ఆకర్షితులైన హిమాచల్ ప్రజలు హస్తం పార్టీకి పట్టం కట్టారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్ కు హిమాచల్ ప్రదేశ్ లో ఊరట దక్కింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 సీట్లుండగా కాంగ్రెస్ 39 స్థానాల్లో సత్తా చాటింది. హిమాచల్లో అమలైన విన్నింగ్ ఫార్ములానే కర్ణాటకలో కూడా అప్లై చేసింది హస్తం పార్టీ. ఎన్నికల్లో విజయం సాధిస్తే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ప్రతి నెల 2000 ఆర్థిక సాయం, ఉచిత బస్ ప్రయాణం, నిరుద్యోగులకు 3000 భృతి, అన్నభాగ్య పథకం కింద కుటుంబానికి 10 కేజీల ఉచిత బియ్యం వంటి హామీలు ఇచ్చింది. కర్ణాటకలో కూడా గ్యారంటీల ఫార్ములా మంచి సక్సెస్ అయింది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో సక్సెస్ అయిన గ్యారంటీలను తెలంగాణలో కూడా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు తెలంగాణలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ పార్టీ పాలిట ఆరో ప్రాణంగా నిలిచాయి. ఆ పార్టీకి విజయం కట్టబెట్టాయి. తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో మాత్రం గ్యారంటీల ఫార్ములా వర్కౌట్ కాలేదు. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు విజయం అందించిన గ్యారంటీలు తర్వాత వచ్చిన ఎన్నికల్లో మాత్రం వర్కౌట్ కాలేదు. హర్యానా ఎన్నికల్లో ఇచ్చిన 7 గ్యారంటీలపై భారీ ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఊహించని పరాభవమే ఎదురైంది. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారంటీలను ఆ రాష్ట్ర ప్రజలు పట్టించుకోలేదు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలపై సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రచార బరిలోకి దిగి వివరించినా కూడా ప్రజలు పట్టించుకోలేదు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలపైనే ప్రతిపక్ష బీజేపీకి కూడా నమ్మకం పెట్టుకుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గ్యారంటీలు అమలు జరగడం లేదు అంటూ ఆయా రాష్ట్రాల నేతలతో భారీ ఎత్తున ప్రచారం చేయించింది. ఇక ఈ వ్యూహం ఫలించడంతో హర్యానాతో పాటు మహారాష్ట్రలో బంపర్ విక్టరీ కొట్టింది కమలం పార్టీ. దీంతో మేం గెలిపించాలనుకుంటే గెలిపిస్తాం, మీ హామీలు చూసి ఓటు వేయం అని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తేల్చి చెప్పినట్టే కనిపిస్తోంది. ఈ గ్యారంటీలకు సంబంధించి అసలు ప్రజలు ఏ కోణంలో చూస్తున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, ఎలా గెలిపిస్తున్నారు, మరింత విశ్లేషణ అందించడానికి టీవీ ప్రతినిధి రాకేష్ తో మాట్లాడదాం. రాకేష్, హిమాచల్ లాంటి చోట్ల పనిచేసిన కాంగ్రెస్ గ్యారంటీలు మరి ఆ పార్టీకి ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదని అనుకోవాలా ఈ విక్టరీని చూసి? హిమాచల్ ప్రదేశ్తో గ్యారంటీ కార్డును మొదలుపెట్టింది. అక్కడ నుంచి కర్ణాటక, అక్కడ తెలంగాణ, హర్యానా, మహారాష్ట్ర ఇలా 5 రాష్ట్రాల్లో గ్యారంటీ స్కీమ్స్ అంటూ కొత్త ప్రచారం చేసింది. హిమాచల్లో 10 గ్యారంటీ స్కీమ్స్, కర్ణాటకలో 5, తెలంగాణలో 6, హర్యానాలో 7, మహారాష్ట్రలో 5. కానీ హర్యానా, మహారాష్ట్రలో ఎందుకు ఓడిపోయింది అనే విశ్లేషణ ఇప్పుడు మొదలైంది. ఈ 3 రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా అయినటువంటి ఈ గ్యారంటీ స్కీమ్ ఫార్ములా ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయింది ఒకసారి గమనిస్తే, ప్రతి చోట ఇస్తున్నటువంటి గ్యారంటీ స్కీమ్లో, గ్యారంటీ పథకాలలో 3 సిమిలర్గా కనిపిస్తున్నాయి. ఒకటి మహిళలకు ఇచ్చేటువంటి కొంత డబ్బులు అనుకోవచ్చు, రెండోది ఫ్రీ బస్, ఫ్రీ పవర్. ఈ 3 కనిపిస్తున్నాయి. ఈ 3 ఏ రాష్ట్రాల్లో ఎంత మేరకు అమలైందనేది ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు. కర్ణాటకలో ఇష్యూ ఉంది, తెలంగాణలో ఇష్యూ ఉంది, మొదటగా ప్రకటించినటువంటి హిమాచల్లో ఇష్యూ ఉంది. కాబట్టి హర్యానాలో, మహారాష్ట్రలో వీటినే నమ్ముకొని బీజేపీ రంగంలోకి దిగింది. ఎక్కడెక్కడ గ్యారంటీ స్కీమ్స్ ప్రకటించింది కాంగ్రెస్, గ్యారంటీ స్కీమ్స్ ప్రకటించిన దగ్గర ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శ ఏంటి, ప్రజల అభిప్రాయాలు ఏంటి, వీటన్నిటినీ వాళ్ళకు వివరించేటువంటి ప్రయత్నం చేసింది. అక్కడ అమలవుతున్న స్కీమ్స్ ఏంటి, ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్నిటినీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అమలు చేస్తుందనే విషయాన్ని ప్రజలకు వివరిస్తూ బహిరంగ సభల్లోనూ, ర్యాలీల్లోనూ, సోషల్ మీడియా ద్వారా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలనే బీజేపీ కూడా మేము కూడా అమలు చేస్తామని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ పథకాలనే నమ్ముకుంది అని చెప్పొచ్చు. మరి ఎలా నమ్మారు ప్రజలు అనుకోవచ్చు? అమలు తీరు విషయంలోనే ప్రజలు కొంత వ్యతిరేకత కనబర్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో 10 హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చారు, 5 కర్ణాటకలో ఇచ్చారు, 6 తెలంగాణలో ఇచ్చారు. ఈ 3 విజయం సాధించారు. కానీ అమలు విషయంలో రకరకాల అడ్డంకులు ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వనరుల సమస్య అనుకోవచ్చు, లేకపోతే కొన్ని రకాల ఇబ్బందులు అనుకోవచ్చు. కొన్ని చోట్ల కొన్ని అమలు అవుతున్నాయి. తెలంగాణలో చూస్తే ఆల్మోస్ట్ అన్నీ అమలు చేశామని ఇటు పార్టీ చెప్తూ ఉంది. కానీ ప్రతిపక్షం మాత్రం అసలు ఏమీ అమలు చేయలేదు. 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రతిరోజు ఏదో రకంగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లో సగం గ్యారంటీలు అమలైనటువంటి సిచ్యువేషన్. ఇటు కర్ణాటకలో కూడా ఫ్రీ బస్ పైన ఇప్పటికీ కొన్ని విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ అడ్డంకులన్నింటినీ ప్రజల ముందుకు బీజేపీ సక్సెస్ఫుల్గా తీసుకెళ్లింది. కాబట్టే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. దాంతోపాటు
ప్రతి ఎన్నికల్లో ఒకే రకమైనటువంటి స్కీమ్స్, ఒకే రకమైనటువంటి గ్యారంటీ కార్డులను ప్రవేశపెడుతూ వస్తుంది, అదే మేనిఫెస్టోలో చేరుస్తూ వస్తుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా దీనిపైన గమనిస్తారు. మా రాష్ట్రంలో ఇలాంటి గ్యారంటీ కార్డును పెట్టారు అంటే ఇతర రాష్ట్రాల్లో, ఇతర అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఎంతవరకు అమలు అవుతుంది అని తెలుసుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ప్రజలకు ఉంది. దాన్ని స్టడీ చేస్తారు. ఆ విషయంలో కూడా కొంత ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఇక రెండోది, 3 రాష్ట్రాల్లో సక్సెస్ అయిన ఫార్ములా తర్వాత పూర్తి స్థాయిలో దేశం మొత్తం అధికారంలోకి వచ్చే వరకు సక్సెస్ అవుతుందనేది ఏమీ ఉండదు. మొనటమీ వస్తుంది ప్రజలకి, లేకపోతే కొత్త రకమైనటువంటి పథకాలను తీసుకురావాల్సి ఉంటుంది. ప్రజలకు కొత్త అవసరాలు ఉంటాయి. ప్రజలు స్థానిక సమస్యలో లేకపోతే స్థానికంగా అవసరాలను తీర్చే పార్టీకి ఓటేయాలనుకుంటారు. రకరకాల భావోద్వేగాలు ఉంటాయి. వీటన్నిటిని పక్కన పెట్టి కేవలం ఈ గ్యారంటీ స్కీమ్స్ పైనే, ఉచిత పథకాలపైన ఎక్కువ ఫోకస్ పెడుతూ కాంగ్రెస్ వెళ్తుంది. కాబట్టి ఆ విషయంలో కూడా ప్రజలు కొంత తిరస్కారానికి గురైంది కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి అని చెప్పొచ్చు. ఇక గ్యారంటీ స్కీమ్స్ పనిచేయవు అని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చెప్పినట్టుగా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది, గ్యారంటీ స్కీమ్స్ పక్కన పెడుతుందా, లేకపోతే పూర్తి స్థాయిలో అమలు చేశామని ప్రజలకు చెప్పుకుంటుందా అనేది చూడాలి. రైట్ రాకేష్. ఇక జార్ఖండ్లో 24 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టారు హేమంత్ సోరెన్. వరుసగా రెండోసారి ఏ పార్టీ అక్కడ గెలవదు అన్న సెంటిమెంట్ని ఓటర్లు పక్కన పెట్టారు. అంతేకాదు జైలుకు వెళ్లిన నేతలకు మంచే జరుగుతుందని హేమంత్ సోరెన్ వ్యవహారం మరొకసారి నిరూపించింది. జైలుకు వెళ్లిన నేతలకు రాజకీయాల్లో కలిసి వస్తుందన్న సెంటిమెంట్ మళ్లీ పండింది. జార్ఖండ్లో ఇది రుజువైంది. మైనింగ్ స్కామ్, ల్యాండ్ స్కామ్ లో ఈడీ, సిబిఐ కేసులు నమోదు చేసి జైల్లో వేసినప్పటికీ హేమంత్ సోరెన్ మరోసారి జార్ఖండ్ సీఎం కాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి 50 సీట్లకు పైగా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ విజయంలో హేమంత్ సోరెన్దే కీలక పాత్ర. ఆదివాసీల ఆత్మగౌరవానికి హేమంత్ సోరెన్ ప్రతీక అని ఆయన్ను అరెస్టు చేసి బీజేపీ ఆదివాసీల ఆత్మగౌరవానికి భంగం కలిగించిందని జేఎంఎం చేసిన ప్రచారం సక్సెస్ అయింది. హేమంత్ సోరెన్ మీద అవినీతి ఆరోపణల్ని జనం ఎందుకు పట్టించుకోలేదు? జార్ఖండ్లో 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారాయన. జార్ఖండ్లో ఓసారి గెలిచిన పార్టీ మరోసారి అధికారంలోకి రాదన్న నమ్మకం ఉంది. కానీ వరుసగా రెండోసారి విజయం సాధించి ఆయన కొత్త రికార్డు నెలకొల్పారు. హేమంత్ సోరెన్ మీద అవినీతి ఆరోపణలు చేసి జైలు పాలు చేసి ఆయన పార్టీకి చెందిన కీలక నేతలను తమ క్యాంపులోకి లాగేసి ఏవేవో శుష్క ప్రయత్నాలు చేసింది బీజేపీ. హేమంత్ సోరెన్ సన్నిహితుడు మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరినప్పటికీ లాభం లేకుండా పోయింది. హేమంత్ సోరెన్ మీద ప్రజల్లో సానుభూతి జేఎంఎంకు కలిసి వచ్చింది. ఆయన అవినీతి పరుడని, జార్ఖండ్ సంపదను లూటీ చేశారని ప్రధాని మోదీ, అమిత్ షా పదే ప్రచారం చేశారు. కానీ ఆ ప్రచారాన్ని జనం విశ్వసించలేదు. జార్ఖండ్ అసలే ఆదివాసీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతం. ఎన్నికలకు 2-3 ఏళ్ల ముందు ఈడీ, ఐటీ, సిబిఐ సోరెన్ పార్టీని టార్గెట్ చేయడం జేఎంఎంకే కలిసి వచ్చింది. मैं बीजेपी को यही कहूँगा, स्थानीय नेताओं को स्थानीय जगह रहने दीजिए, मूलवासी आदिवासियों को। ये बाहरी जो घुसपैठ किए हैं आसाम से, मध्य प्रदेश से, यूपी से, बिहार से, छत्तीसगढ़ से, उड़ीसा से, दिल्ली से, इनका घुसपैठ बंद करो. హేమంత్ సోరెన్ చాలా వ్యూహాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగారు. జైలుకు వెళ్లే ముందు సీనియర్ నేత చంపై సోరెన్ ను సీఎం చేశారు. సుప్రీంకోర్టు బెయిల్తో జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్ మళ్లీ సీఎం పదవిని చేపట్టారు. సీఎం పదవి పోవడంతో చంపై సోరెన్ బీజేపీలో చేరారు. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, ఈ రికార్డ్ బ్రేక్ చేయడానికి జైలు సెంటిమెంట్ ఎంతవరకు పనిచేసింది అండ్ మిగతా రీజన్స్ ఏమై ఉండొచ్చు? జైలు సెంటిమెంటు కొంత కారణమైంది. దాంతోపాటుగా ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్న ప్రో ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్. సహజంగా ఎక్కడైనా సరే ప్రభుత్వాల మీద యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ జార్ఖండ్లో ఆ పరిస్థితులు లేకపోగా ప్రో ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ కూడా కలిసి వచ్చింది. ఎందుకంటే ఆ ప్రభుత్వం మహిళలకు ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తున్న పథకం ఏదైతే ఉందో అది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. మరి ముఖ్యంగా దేశంలోనే గిరిజన జనాభా ఎక్కువగా ఉండి గిరిజన నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కూడా జార్ఖండే. సో గిరిజన ఆదివాసీలు బిలో పావర్టీ లైన్కి, అందులో అంటే పేదరికంలో ఎక్కువ శాతం ఉంటారు. అటువంటి వారికి నెలకు 1000 రూపాయలు ఇవ్వడం అన్నది చాలా ఉపయోగపడే అంశం. దానికి తోడు ఆ 1000 రూపాయలని 2500కి పెంచుతామన్న హామీ కూడా జేఎంఎం ఇచ్చింది. సో ఈ ఆల్రెడీ 1000 రూపాయలు పొందుతున్నారు, 2500 ఇస్తామన్నారు. కాబట్టి ఈ హామీ కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇందాక మీరు చెప్పినట్టు జైలుకి వెళ్ళిన సందర్భం,
ఆయన మీద ఒక భూ అక్రమాల కేసు, భూ అక్రమ బదలాయింపుల కేసులో మనీ లాండరింగ్ అభియోగాల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇది ఖచ్చితంగా ఆ పార్టీకి ఒక సెంటిమెంట్గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించి పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన పార్టీయే జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం. ఆ పార్టీ ఆదివాసీల్లోనూ గట్టి పట్టుంది. అందులో హేమంత్ సోరెన్కి చాలా ఆయన ఒక ఆదివాసీ బలమైన నేతగా కూడా వారంతా కూడా భావిస్తూ ఉంటారు. అటువంటి నేతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేసరికి అందరూ ఆదివాసీల సెంటిమెంట్ హర్ట్ అయింది. అది ఖచ్చితంగా ఉపయోగపడింది. దాన్ని కౌంటర్ చేయడం కోసం చెంపై సోరెన్ని బీజేపీ తీసుకుని గద్దె దించడాన్ని ఇందులో కాంగ్రెస్ పాత్ర పెద్దగా లేదనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం 81 నియోజకవర్గాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం 41 స్థానాల్లో పోటీ చేసి 33 గెలుపొందింది. అంటే ఇక్కడ స్ట్రైక్ రేట్ జేఎంఎందే ఎక్కువగా కనిపిస్తుంది. అదే కాంగ్రెస్ 33 స్థానాల్లో పోటీ చేసి 16 స్థానాలకే పరిమితమైంది. అంటే 50% స్ట్రైక్ రేట్ తోటి కాంగ్రెస్ కనిపిస్తుంది. కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ ఇక్కడ పెద్దగా కనిపించలేదు. జేఎంఎం తన సత్తా, తన 5 ఏళ్ల పరిపాలనలో హేమంత్ సోరెన్ జైలుకి వెళ్ళిన ఈ సెంటిమెంటు వీటన్నిటితోటే లాక్కొచ్చారని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ పట్టణ ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ పరిమితమైంది. రాష్ట్ర రాజధానిగా ఉన్న రాంచీ, అలాగే ధన్బాద్, జంషెడ్పూర్ ఈ 3 పట్టణాల్లోనూ భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. అలాగే బీహార్కు ఆనుకునున్న ఉత్తర భాగంలోనూ బీజేపీకి సీట్లు వచ్చాయి. అవి మినహాయిస్తే మిగతా ట్రైబల్ బెల్ట్ అంతా కూడా ఆదివాసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ జేఎంఎం అండ్ కాంగ్రెసే ఎక్కువ సీట్లను గెలుపొందాయి. రైట్ మహాత్మా. రైట్, కమింగ్ టు ఏపీ పాలిటిక్స్ లో ఎమ్మెల్సీ రాజీనామా కాకరేపుతోంది. వైసీపీ గుండెల్లో మంటలు రేపుతోంది. ఇప్పటికే 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఎలక్షన్స్ కు ముందు 4, తర్వాత 4. తాజాగా జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పీకల్లోతు కష్టాల్లో ఉన్న వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. గత ఎన్నికల షాక్ నుంచి తేరుకుంటున్న వైసీపీకి ఎమ్మెల్సీల రాజీనామాలు మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే 6 వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా తాజాగా ఏలూరు జిల్లాకు చెందిన జయమంగళ వెంకటరమణ కూడా గుడ్ బై చెప్పేశారు. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి జయమంగళ వెంకటరమణ రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత వైసీపీకి శాసనమండలిలో మాత్రమే గట్టి పట్టుంది. మండలిలో టీడీపీకి 10 మంది ఎమ్మెల్సీలుంటే వైసీపీకి 37 మంది ఉన్నారు. వారిలో ఒక్కొక్కరు వైసీపీకి గుడ్ బై చెప్పడం ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, పోతుల సునీత, తాజాగా జయమంగళ వెంకటరమణ రిజైన్ చేయడంతో రాజీనామా చేసిన ఎమ్మెల్సీల సంఖ్య 7కు చేరింది. వారిలో డొక్కా మాణిక్య వరప్రసాద్, వంశీ కృష్ణ యాదవ్, సి రామచంద్రయ్య ఎన్నికలకు ముందే రాజీనామా చేశారు. మరికొందరు ఎమ్మెల్సీలు కూడా వైసీపీకి రాజీనామా చేస్తారు అనే ప్రచారం మరింత హీట్ పెంచుతోంది. ప్రధానంగా పండుల రవీంద్రబాబు, తోటా త్రిమూర్తులు, జఖియా ఖానం వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు టాక్ నడుస్తోంది. అయితే రఘురాజుపై అనర్హత వేటుతో వీళ్లందరూ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అనర్హత వేటకు గురైన ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీ సభ్యత్వం హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం శాసన మండలి చైర్మన్ దగ్గర పెండింగ్ లో ఉంది. రేపో మాపో ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వ పునరుద్ధరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రఘురాజు సభ్యత్వంపై స్పష్టత వస్తే మరికొందరు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేసే అవకాశాలున్నాయనే టాక్ వైసీపీని మరింత కంగారు పెడుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఆల్రెడీ వైసీపీలో ఎక్కడైతే మెజారిటీ ఉందో అక్కడే మెజారిటీ తగ్గుతున్న పరిస్థితి. మరి తాజాగా వెంకటరమణ రాజీనామా తర్వాత అయినా వైసీపీ మిగతా వారిని కట్టడి చేసే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే సార్వత్రిక ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల నుంచి వైసీపీ కూరుకోకముందే పెద్దల సభలో ముఖ్యంగా ఎక్కడైతే పట్టుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుందో అందులో నుంచే పార్టీ నేతలు ఒక్కొక్కరిగా తమ పదవులకు రాజీనామాలు చేయడం, పార్టీని వీడి వెళ్ళిపోవడం ప్రస్తుతం ఆ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఎన్నికలకు ముందు 4 ఎమ్మెల్సీలు పార్టీని వీడగా తాజాగా ఎన్నికల తరువాత మరొక 4 పార్టీని వీడారు. పార్టీని వీడి వెళ్తున్నటువంటి క్రమంలో పార్టీలో నెలకొన్నటువంటి పరిణామాలపైన విమర్శలు గుప్పించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వాళ్ళు పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా జయమంగళ వెంకటరమణ చేసినటువంటి ఆరోపణలు ప్రస్తుతం ఆ పార్టీలో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. తమకు పదవులు మాత్రమే ఇచ్చారు తప్ప పవర్ ఇవ్వలేదు, నియోజకవర్గంలో సేవ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది, తమకు ఏ సమస్య ఉన్నా కూడా అధినేతను కలిసేందుకు వెళ్తున్నటువంటి క్రమంలో కింది స్థాయిలో ఉన్నటువంటి నేతను కలవాలంటూ ఆదేశించారు తప్ప తమ సమస్యను ఏనాడు కూడా పట్టించుకోలేదంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు, సంచలన ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బలం లేకపోయినప్పటికీ కూడా మండలిలో
తమ పట్టును నిలుపుకొని భావిస్తున్నటువంటి క్రమంలో ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్నటువంటి పరిస్థితి. సో తాజాగా జరిగినటువంటి పరిణామాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారిస్తే తప్ప భవిష్యత్తులో మరికొందరు పార్టీని వీడకుండా పట్టును నిలుపుకోవడానికి అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటివరకు నలుగురు ఎమ్మెల్సీలు అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని వీడుతున్నటువంటి క్రమంలో భవిష్యత్తులో మరికొందరు పార్టీని వీడేటటువంటి అవకాశం ఉందన్న చర్చ కూడా నడుస్తోంది. సో వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే కనుక అధినేత నేరుగా జోక్యం చేసుకుంటే తప్ప ఈ ఎక్కడైతే పార్టీలో రాజీనామాలు కానీ పదవులకి రాజీనామాలు చేసి వెళ్ళేటువంటి పరిస్థితికి ఫుల్ స్టాప్ అయ్యేటటువంటి అవకాశం లేదన్న చర్చ అయితే ఆ పార్టీలో అయితే నడుస్తూ ఉంది. రైట్ వసంత్. ఇక లగచర్ల ఘటనపై ఇవాళ 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు ఘటనపై ఇప్పటికే సీరియస్ అయిన ఎన్హెచ్ఆర్సీ నిజానిజాలు తెలుసుకోవడానికి ఫీల్డ్లోకి ఎంటర్ కాగా, ఇటు పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నేతలు కలవడం చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగింది, ఎలా జరిగింది, అందిన ఫిర్యాదుల్లో వాస్తవం ఎంత అన్న విషయాలను తెలుసుకునేందుకు ఫీల్డ్లోకి ఎంటర్ అయింది ఎన్హెచ్ఆర్సీ బృందం. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని రోటిబండ తాండాలో పర్యటించారు ఎన్హెచ్ఆర్సీ సభ్యులు. తాండా వాసులతో మాట్లాడారు అధికారులు. కలెక్టర్ పై జరిగిన దాడి ఘటనపై ఆరా తీశారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. మరో 3 రోజుల పాటు దుద్యాల మండలంలోనే ఉండి పూర్తి స్థాయి రిపోర్ట్ తయారు చేయనున్నారు. ఇటు లగచర్ల కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డితో ములాఖత్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పేద, గిరిజన, దళిత, బలహీన వర్గాల రైతుల తరపున పోరాటం చేసిన పాపానికి పట్నం నరేందర్ రెడ్డి జైలు పాలయ్యారని అన్నారు. రైతుల భూములను అన్యాయంగా గుంజుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చర్లపల్లి జైలు దాకా అమాయకులు జైల్లో ఉన్నారంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. మీరు చూస్తూ ఉన్నారు. కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైపు, ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్ళు చిన్నపిల్లలను చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మొత్తంగా ఇటు బీఆర్ఎస్ నేతలు రైతుల పక్షాన వెనక్కి తగ్గమంటున్నారు. ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమంటున్నారు. మరోవైపు 3 రోజుల్లో నిజాలు తెలుస్తామంటోంది ఎన్హెచ్ఆర్సీ. మరి చూడాలి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో. మరిన్ని వివరాలతో మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. శివకుమార్, ఫస్ట్ డే ఎన్హెచ్ఆర్సీ టీం ఎలాంటి సమాచారాన్ని సేకరించింది? ఈ నెల 11వ తేదీన లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ అధికారులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఎన్హెచ్ఆర్సీ బృందం విచారణ ప్రారంభించింది. ఇవాళ 3 సభ్యులతో కూడినటువంటి బృందం రోటిబండ తాండాలో పర్యటించింది. తాండాలో ఉన్నటువంటి ఏదైతే మహిళలు, యువతులు అలాగే రైతుల నుంచి వివరాలు సేకరించడం జరిగింది. ప్రధానంగా అసలు 11వ తేదీన గ్రామానికి వచ్చినటువంటి అధికారులపైన ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, దీంతో పాటుగా అసలు ఈ భూసేకరణకు సంబంధించి మీ వద్ద ఎలాంటి సమాచారం ఉంది, ఎందుకు ఈ భూములు ఇవ్వడానికి వెనకాడుగు వేస్తున్నారనే అంశాలకు సంబంధించి వివరాలు సేకరించడం జరిగింది. అలాగే దాడి ఘటన అనంతరం పరిణామాలను కూడా తాండావాసులను అడిగి వివరాలు సేకరించడం జరిగింది. ఘటన తర్వాత రోజు రాత్రి అరెస్టు చేసేటువంటి క్రమంలో పోలీసులు ఏ రకంగా వ్యవహరించారు, ముఖ్యంగా తాండాలో ఉన్నటువంటి మహిళలు, పిల్లల పట్ల, వృద్ధుల పట్ల ఈ పోలీసులు ఏ రకంగా వ్యవహరించారు, అధికారులు వచ్చి ఏమైనా సమాచారం ఇచ్చారా అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా మిగిలినటువంటి అంశాలు, ముఖ్యంగా ప్రస్తుతం పరారులో ఉన్నటువంటి తాండాకు సంబంధించినటువంటి వ్యక్తులను లొంగిపోవాలని కూడా ఆ తాండావాసులకు సూచించినట్టుగా తెలుస్తుంది. ఆ తదుపరి ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కానీ ఏదైతే చట్టబద్ధంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనే అంశాన్ని కూడా తాండావాసులకు వివరించారు. దీంతో పాటుగా ఈ 3 సభ్యులతో కూడినటువంటి బృందం నివేదికను రూపొందించి తదుపరి ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ ముందు ఉంచబోతా ఉన్నారు. ఆ తదుపరి ఈ నివేదిక పైన చర్చించి తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మరోవైపు ఇవాళ లగచర్ల గ్రామానికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీగల్ సెల్ కూడా రావాల్సి ఉంది. అయితే ఇటు ఎన్హెచ్ఆర్సీ బృందం పర్యటన అయితే దీంతో పాటుగా ప్రస్తుతం ఈ లగచర్ల ప్రాంతానికి ఏ రాజకీయ పార్టీలను కూడా అనుమతించని సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆర్గనైజేషన్ను అనుమతిస్తే తదుపరి సమస్యలు ఎదురైతే అనేటువంటి ఉద్దేశంతోనే వారు ఆ పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరోసారి లగచర్ల గ్రామంలో మొన్న ఎస్టీ కమిషన్ విచారణ జరిగింది. తర్వాత ఇవాళ ఎన్హెచ్ఆర్సీ 3 రోజుల పాటు కూడా ఈ పరిణామాలకు సంబంధించి క్షేత్రస్థాయిలతో అధ్యయనం జరగనుంది. ముఖ్యంగా ఇటు లగచర్ల
రోటిబండ తాండా అలాగే పులిచెర్లకుంట తాండాలో గ్రామస్తులకు సంబంధించి వివరాలు పూర్తి స్థాయిలో సేకరించి ఆ తదుపరి నివేదికను రూపొందించి ఎన్హెచ్ఆర్సీకి అయితే అందించబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివకుమార్. ఫిఫ్త్ ఎక్స్క్లూజివ్ వార్త. కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు పాత బస్తీలో మాత్రం వెనక్కి తగ్గటం షాక్ కి గురిచేస్తోంది. ఎంఐఎం నేతల బెదిరింపులతో సీజ్ చేసిన షాపుల్ని ఓపెన్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫుడ్ సేఫ్టీపై గత కొన్ని రోజులుగా టీవీ9 మహాయుద్ధమే చేస్తోంది. కల్తీగాళ్ల కూసాలు కదిలేలా, కల్తీ చేయాలంటేనే గుండెలెదిరేలా ఫుడ్ సిరీస్ తో మోసగాళ్ల భర్తం పడుతోంది. ఇటు ప్రజలను అప్రమత్తం చేయడమే కాదు, అధికార యంత్రాంగాన్ని కదిలించింది. టీవీ9 కథనాలతో అలర్ట్ అయిన అధికారులు బడా రెస్టారెంట్లు, హోటళ్లు, స్వీట్ హౌస్ల దగ్గర నుంచి రోడ్ సైడ్ షాపులను కూడా వదిలిపెట్టకుండా రైడ్ చేస్తూ కల్తీ చేయాలంటేనే భయపడేలా చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వస్తున్నారంటే ఇప్పుడు గజగజ వణికిపోయే పరిస్థితులున్నాయి. కానీ ఓల్డ్ సిటీలో మాత్రం సీన్ రివర్స్ అయింది. తనిఖీల్లో భాగంగా గోషామహల్లోని చప్పల్ బజార్ వెళ్లారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. హోటళ్లు, రెస్టారెంట్ల దగ్గర నుంచి చికెన్, మటన్ దుకాణాలు కూడా అణువణువు చెక్ చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో మాంసాన్ని విక్రయిస్తున్న షాపులను సీజ్ చేశారు. అంతేకాదు 70 కిలోల చికెన్ ను సీజ్ చేసి తీసుకెళ్లారు అధికారులు. ఇక విషయం తెలుసుకున్న ఎంఐఎం నేతలు ఫుడ్ సేఫ్టీ అధికారులతో గొడవకు దిగారు. షాపులను ఎందుకు సీజ్ చేశారో, చికెన్ ఎందుకు తీసుకెళ్లారంటూ తీవ్ర వాగ్వాదానికి దిగారు. పలువురు ఎంఐఎం నేతలు అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేసిన ప్రతి షాపులను ఓపెన్ చేసి వెళ్లారు. సీజ్ చేసిన చికెన్ ను తిరిగిచ్చేశారు. మొత్తంగా గత కొన్ని రోజులుగా ఆహార భద్రత విషయంలో తగ్గేదిలే అనుకుంటూ ముందుకెళ్తున్న అధికారులు ఎంఐఎం నేతల బెదిరింపులకు వెనక్కి తగ్గడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రజల ఆరోగ్యం కోసమే అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనపై పాత బస్తీ వాసులు ఏమంటున్నారు? పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నూర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నూర్, పాత బస్తీ వాసులు ఏం చెప్తున్నారు? ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళకి ఆరోగ్యం అవసరం లేదా? ఎంఐఎం నేతలు ఎవరైతే బెదిరింపులకు పాల్పడి సీజ్ చేసిన షాప్ ని ఓపెన్ చేశారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారా ఫుడ్ సేఫ్టీ అధికారులు? గత కొంతకాలం నుంచి హైదరాబాద్ పాత బస్తీలోని అనేక ప్రాంతాల్లో స్థానికులు కూడా అధికారులకి పదే ఫిర్యాదు చేస్తున్నారు. క్వాలిటీ లేని మాంసంతో పాటు కుళ్ళిపోయిన మాంసం పలు షాపుల్లో అమ్ముతున్నారనేది కూడా పదే అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఏకంగా నిన్న జిహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించేటప్పుడు కూడా శుభ్రంగా లేదు, పరిశుభ్రంగా లేని షాపుల పైన దాడులు చేయడంతో పెద్ద ఎత్తున మాంసంని సీజ్ చేశారు. తర్వాత ఆ షాపుల్ని కూడా మాంసం షాపులు కూడా సీజ్ చేయడం జరిగింది. సమాచారం అందుకున్న ఎంఐఎం నేతలు ఒక్కసారిగా సంఘటన స్థలానికి చేరుకుని ఏకంగా అధికారులతో వాగ్వాదం దిగారు. మీరు ఎలా షాపుల్ని సీజ్ చేస్తారు, మీరు ఎలా మాంసం ఇక్కడి నుంచి తీసుకెళ్తారనేసి వాగ్వాదం జరిగిన పరిస్థితి. మీరు కన్నా మాంసం తిరిగి కన్నా ఇవ్వకపోతే మా ఎంఐఎం నేత అసౌద్దీన్ ఓవైసీ లెటర్ పెట్టి మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేపిస్తాం, బట్టలు తీసి మేము రోడ్డు పైన ధర్నాలు నిర్వహిస్తామనేసి ఏదైతే హెచ్చరికలు జారీ చేశారో అధికారులు భయపడి ఒక్కసారిగా మాంసంని వెళ్ళిపోయిన లారీని కూడా ఎరికి తెప్పించి ఆ మాంసంని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. అదేవిధంగా ఏదైతే మాంసం షాపులు సీజ్ చేశారో ఆ తాళాలను కూడా పగలగొట్టి ఆ షాపులు కూడా హ్యాండ్ ఓవర్ చేసి అధికారులు వెళ్ళిపోయారు. సాధారణంగా పాత బస్తీలోని అనేక ప్రాంతాల్లో పదే ఫిర్యాదు రావడం, పబ్లిక్ కూడా జిహెచ్ఎంసీ అధికారులపైన మండిపడుతున్నారు. పాత బస్తీలోని చాలా ప్రాంతాల్లో మాంసం కావచ్చు, లేకంటే చికెన్ కూడా చాలా కుళ్ళిపోయిన విధంగా ఇస్తున్నారనేసి చర్యలు తీసుకోవాలనేసి చెప్పడంతో అధికారులు చర్యలు చేపట్టిన పరిస్థితి. రైట్ నూర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇదే వాళ్ళ 5 at 5. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి టీవీ9.